తీగలో కానీ లేదా ఇంకొక పదార్థంలో కానీ కరెంటు విద్యుత్ ప్రవాహం దేనివల్ల ప్రవహిస్తుందని మనల్ని ఎవరన్నా అడిగితే మనం చెప్పే జవాబు ఎలక్ట్రాన్. సో ఎలక్ట్రాన్లు ఎక్కడుంటాయి? పరమాణువులో ఉంటాయి. ఎవ్రీ ఆటమ్ కన్సిస్ట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఆటమ్స్ ఎక్కడుంటాయి? ప్రతి పదార్థంలో ఉంటాయి. మరి అన్నింటి ద్వారా విద్యుత్తు ఎందుకు ప్రసరించదు? ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్, దీని ద్వారా విద్యుత్తు ప్రసరించదు. అట్లానే పేపర్ ద్వారా విద్యుత్ ప్రసరించదు. ఒక కర్ర ముక్క ద్వారా విద్యుత్ ప్రసరించదు. అట్లానే పొడిగా ఉండే క్లాత్, వస్త్రం నుంచి కూడా విద్యుత్ ప్రసరించదు. అదే మెటల్స్, లోహాలు, కాపరు, సిల్వరు, గోల్డ్, ఐరన్, వీటన్నిటి ద్వారా కరెంటు ప్రవహిస్తుంది. మరి దానిలో ఉన్న ఎలక్ట్రాన్లు దీనిలో ఉన్న ఎలక్ట్రాన్లు ఒకటే కాదా అంటే అవి రెండు ఒకే రకానికి చెందినవి కావు. సో ఒక ప్లాస్టిక్ దానిలో కానీ లేదా ఆల్ ఇన్సులేటర్స్లో మనకు ఆటమ్స్కి ఎలక్ట్రాన్స్ స్ట్రాంగ్లీ బౌండ్ అంటే కేంద్రకానికి బలంగా బంధించబడి ఉంటాయి. కాబట్టి వాటిని మనం బౌండ్ ఎలక్ట్రాన్స్ అంటాం, బంధిత ఎలక్ట్రాన్స్. అదే మీరు ఒక మెటల్ తీసుకుంటే ఆ మెటల్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఎలక్ట్రిసిటీ ఈజ్ బికాజ్ ఆఫ్ ది ప్యాసేజ్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఏంటి ఎలక్ట్రాన్ స్వేచ్ఛగా ఉండడము అంటే కేంద్రకంతో అది బలహీనంగా బంధంలో పాల్గొని ఉంటుంది. అంటే అది బలంగా ఆకర్షితము కాదన్నమాట. ఒక కేంద్రకానికి ఉండాల్సిన ఎలక్ట్రాన్ అవసరమైతే మెటల్ యొక్క క్రిస్టల్ లాటిస్ స్ఫటిక జాలకంలో అటు ఇటు స్వేచ్ఛగా తిరుగుతుంది. దీన్ని దేంతో పోల్చొచ్చు అంటే చంకలో ఉన్న బిడ్డను మనం బంధిత ఎలక్ట్రాన్గా చెప్పొచ్చు. అంటే తల్లిని లేదా కుటుంబాన్ని వదిలి అతను ఎక్కడికి వెళ్ళాడు. అదే మీరు ఒక అడలోసెంట్ ఏజ్లో ఉన్న డిగ్రీ చదువుతున్న పిల్లలు ఇంట్లో అమ్మా నాన్నకు అంత బంధితమై ఉండరు. అంటే వాళ్ళు ఫ్రీ ఎలక్ట్రాన్స్. విద్యుత్ ఇంకొక రకంగా కూడా ప్రవహిస్తుంది, అయాన్ల వల్ల ప్రవహిస్తుంది. అంటే ఒక ద్రావణం, ఒక లిక్విడ్లో కరెంట్ ఎలా ప్రవహిస్తుంది అంటే బికాజ్ ఆఫ్ అయాన్స్. అట్లానే గాలి కూడా అప్పుడప్పుడు అయోనైజ్ అవుతుంది. దాన్ని మనం ప్లాస్మా స్టేట్ అంటాం. ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు మనం విద్యుత్తును చూడొచ్చు. అంటే నిజానికి మనం విద్యుత్ ప్రవాహాన్ని చూడలేం, కానీ అది మండుతున్న గాలిలో వెళ్తున్నప్పుడు అత్యధిక విద్యుత్తు అక్కడ ఉండే గాలిని అయోనైజ్ చేస్తుంది. సో అయాన్ల వల్ల విద్యుత్ ప్రసరిస్తుంది. సో ఎప్పుడైతే ఈ బంధిత పదార్థాలు నీటిలో తడుస్తాయో అప్పుడు అవి కండక్టర్స్, విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయి. అందుకోసం ఎవరికన్నా షాక్ వస్తున్నప్పుడు పొడి కర్రతో వాళ్ళని కొట్టాలి అని మనకు చిన్నప్పుడు మేము వింటూ ఉండేవాళ్ళం. ఎందుకు తడి అంటే వాటర్ ఈజ్ ఎ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. స్వచ్ఛమైన నీరు మనకు ప్రపంచంలో దొరికేటట్లేదు ఈ కాలంలో. స్వచ్ఛమైన నీరు మాత్రమే విద్యుత్ బంధకం. ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఒక మెటల్లో ఒక గ్యాస్ లాగా, వాయువు లాగా ప్రవర్తిస్తాయి. దీన్ని ఎలక్ట్రాన్ గ్యాస్ అంటారు. దీన్ని డ్రూడ్ అనే ఒక శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల వల్ల విద్యుత్ ప్రసరించడమే కాకుండా ఉష్ణం కూడా ప్రసారం అవుతుంది. సో లోహాలకు మెరుపు, లస్టర్ లేకపోతే షైనింగ్ ఫ్రీ ఎలక్ట్రాన్ల వల్ల కలుగుతుంది.